రాజాసాబ్ మూవీ రివ్యూ. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా మిస్ అవుతున్న ఒక సాలిడ్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. హారర్, ఫ్యాంటసీ, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిపి ప్రేక్షకులకు ఫుల్ మీల్ లాంటి అనుభూతిని అందించడానికి దర్శకుడు ప్రయత్నించారు. ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ను తిరిగి తెరపై చూడాలనుకున్న అభిమానులకు ఈ సినిమా ఒక స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. కథ విషయానికొస్తే రాజు అనే పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు. మతిమరుపు సమస్యతో బాధపడుతున్న తన నానమ్మ జానకీదేవిని ప్రాణంగా చూసుకుంటూ ఆమెతో కలిసి జీవిస్తుంటాడు. ఒకప్పుడు మహాసంస్థానానికి చెందిన మకుటంలేని మహారాణి తన భర్త కనకరాజును ఎంతో ప్రేమిస్తుంది. అతని కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉంటుంది. అదే సంస్థానానికి చెందిన నమ్మకస్తుడు గంగరాజు కూడా ఇప్పటికీ కనకరాజు కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. అసలు ఈ కనకరాజు ఎవరు? అతని ఆస్తిపై అంత మమకారం ఎందుకు? రాజాసాబ్ అతన్ని ఎలా అడ్డుకున్నాడు? తన తాత పాత్ర ఏమిటి అనే కీలకమైన మలుపులు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి. సినిమాలో ప్రధాన ఆకర్షణ ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో హృదయాలను తాకుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. సంజయ్ దత్ పాత్రకు మంచి వెయిటుండగా సముద్రకని కీలక పాత్రలో తనదైన ముద్ర వేశారు. నేపథ్య సంగీతం హారర్ ఫీల్ను బాగా ఎలివేట్ చేసింది. అయితే సినిమాకు కొన్ని చిన్న మైనస్లు కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తాయి. అలాగే హారర్ ఎలిమెంట్స్ను మరింత బలంగా చూపించి ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. కొన్ని సైడ్ క్యారెక్టర్లకు సరైన డెవలప్మెంట్ లేకపోవడం కూడా స్వల్పంగా కనిపిస్తుంది. మొత్తానికి ది రాజాసాబ్ ఒక ఫుల్ ఎంటర్టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యాంటసీ, హారర్ మిక్స్తో ప్రభాస్ అభిమానులకు కావాల్సిన వింటేజ్ ఫీల్ను అందించిన సినిమా ఇది. చిన్న లోపాలున్నా కూడా థియేటర్లో చూసే అనుభూతిని ఇస్తుంది. ప్రభాస్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తప్పకుండా ఎంజాయ్ చేసే సినిమా ది రాజాసాబ్.